మళ్ళీ బీర్ తెప్పియాలన్నా? నమస్తే సీనా కదర్బాయ్ సీని మనిషిని చెప్పాడుగా ఆయన కేసుని పెట్టారు. నువ్వు ఉంటాయా? పిల్లాన్ని గుద్దేసి కనీసం ఎలా ఉన్నాడో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు బాబు. ఏమయ్యా పిల్లలు తీసుకుని డ్రైవ్ చేద్దాం. అది కాదన్నా మనకి పొరనా బస్సు కట్టం వచ్చిండు గప్పటికి బ్రేక్ వేసిన బండాగలే జరంత తగ్గదలి దానికి పరిశాన్ చేస్తున్నాడు కేసు పెట్టి. అరే అది కాదు పిల్లలు ఇళ్ళలో పెట్టి ఆడిపియాలా అంతేగాని రోడ్ మీకు వదిలేసేట్లా పిల్లల్ని పెంచడానికి సరిగా కానీ ఏం మాట్లాడుతున్నావు పసు మాట్లాడుతున్నాను మర్యాద మాట్లాడి చెప్తున్నా ఇగో మంచిగా చెప్తున్నా ఏం చేస్తా నువ్వు కంప్లైంట్ చేస్తున్నా ఫోన్ ఏంటా చెప్పాక బిజీగా ఉన్నాను. చూడు కేసు కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాలి. ఇప్పుడు ఒప్పుకోలేదనుకో రిపీటబుల్ కూడా రావు. నేను కూడా అదే చెప్తున్నా నా సమజ్ చేసుకుంటలేరు. ఇదిగో నీ కొడుకు ఈ ఖర్చులన్నీ ఎత్తన పెరుస్తాడు, నీకు కావాల్సిన చూసుకుంటాడు. ఏంటి నువ్వే అంట నువ్వు ఎట్లా అంటే అట్లా కదర్బాయ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదుగా. వైట్ పేపర్ మీద కంప్లైంట్ తీసుకున్నా చింపేస్తా. వీళ్ళంతా మన పొరగాలే, ఈయనే చదివేటోళ్ళు ఊకే తిట్టేటోని పొర్రా అని. అమ్మా హ్యాపీగా బాబు ఓకేనా? థ్యాంక్స్ అన్న. కదర్బాయ్ కలుద్దాం. అలాగే ఇంకేముంది ఫైనల్ 40 సెటిల్ చేశాను 20 తీసుకో. నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు. ఇంట్లో మ్యారేజ్ చేస్తానంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలీదు, ఊరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా? నువ్వు పెద్ద గుండావా? నిన్ను చూసి అందరూ భయపడిపోవాలా? మరి నాకెందుకు భయం వేయట్లేదు? భయపడు ఏంట్రా పెద్ద పోస్ట్ కొడుతున్నావు? నేనే నిన్ను గూండాన్ చేసాను తెలుసా? నేనే నీకు ఫస్ట్ దండ తీసుకొచ్చింది. ఏమైంది? నీ పేరు చెప్తే పని అయిపోయింది. ఇక్కడ పార్టీ సెటిల్ అయింది. పర్లేదురా బాగా చేశారు. ఏం చేస్తుందన్నా ఫుల్ రెస్పెక్ట్. ఇక్కడ సీన్ అంటే పని అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఏదంటే అది. అలాగా ఇంకేమనుకుంటున్నారా మా గురించి? ఏమనుకునేదన్నా మనకు తెలుస్తలేదు కానీ బయట మామూలుగా లేదు, వీవత్తంగా ఉంది. అమ్మతోడనా కారణం సత్యనాడు ఎదరికి అన్నా ఎరా సత్తి ఇప్పుడు అర్థమైందా నా కొడుకు మనం ఉంటే ఏంటో? ముందు ముందు ఇంకా ఉంటది. ఒక్కడిని వదలదు నా కొడుకుని. అన్న ఫోన్ తర్వాత చేస్తా. చెప్పరా అన్న శంకర్ బ్యాటరీ చేద్దామన్నా. శంకర ఆడేవడరా? యాదగిరి కజిను. యాదగిరి ఆడరా? నర్సింగ్ అని తమ్ముడు. అంటే శంకరం కొడితే యాదగిరి వస్తాడు, యాదగిరి కొడితే నర్సింగ్ వస్తాడు. అయితే పని చేయి, చెప్పన్నా డైరెక్ట్ గా నర్సింగ్ గడికి ఇచ్చి. ఏంటి నువ్వు కొట్టవా? ఓడెవరో కొడితే నీకు పేరు వస్తుందా? మనం కొట్టక్కర్లేదే, మన పేరు చెప్తే చాలు పని అయిపోతుంది. మా ఇంట్లో మాత్రం నీ పేరు చెప్తే పని జరగదు. నువ్వే స్వయంగా ఫైట్ చేసి నన్ను ఎత్తుకురావాలి బాబు. ఏమంటావు? చూద్దాం. నువ్వు నన్ను ఎత్తుకొస్తావు నాకు తెలుసు. ఏంటో నీదేనా? డౌటా? మరి మానికి ఓఎన్స్ అని ఉంది. ఎంత ఇస్తున్నారు లడ్డు గడికి? 40% సీను. ఎక్కడి నుంచి వాడికి ఏం అక్కర్లేదు. 20% నాకు ఇస్తే చాలు. లేదన్నా లడ్డన్ నన్ను చంపేస్తాడు. ఈ షాప్ కూడా నాకు దక్కదు. రే షాప్ క్లోజ్ చేయి. ఎన్ని ఉన్నాయి వైన్ షాప్లు నీకు? 3 అన్నా. రెండు అన్నం ఏమనుకున్నారా? మానికే అనుకున్నావా? బెంగళూరు బస్సు రాలేదా? అందుకే బారింత ఉంది. ఎక్కడ బెంగళూరు బస్సు మీద రేపు బెంగళూరు బస్సు రాలేదనుకో నీకు బార్ షాపులు కరెక్ట్ ఉన్నాయా? అన్న బిజీ ఉన్నాడు, నేను మాట్లాడాను. మాణిక్యవన్న గురించి నీకు పూర్తిగా తెలియదు, కొంచెం జాగ్రత్తగా ఉంది. అన్న ఆ వైన్ షాప్ అయిపోయింది కరెక్టే అన్న. మనకి అంత తక్కువ అంచనా వేయద్దు. ఇన్నాళ్ళు మనల్ని ఏం చేయకుండా కామ్గా ఉండంటే అది ఆడు వీక్నెసే కానీ మన గ్రేట్నెస్ కాదన్న. ఈ మధ్య పాలిటిక్స్లో తిరుగుతుంది, అందుకే సైలెంట్గా ఉంటుంది.
ఈ వైన్ షాప్ విషయంలో అనవసరంగా రెచ్చగొట్టామన్నా. వాడు ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. ఖచ్చితంగా అటాక్ చేస్తారా? చేస్తాడు. అయితే పని చేద్దాం, ముందు మనం అటాక్ చేద్దాం. వాళ్ళు కన్ఫ్యూజ్ అటు వెళ్ళిపోతారేమన్నా. కొడనా కొడుకేసండి. బంతులను కొట్టేటోళ్ళకి తన్నటోళ్ళకి ఇంత పెద్ద ఫోటోలా, మనుషులను కొట్టేటోళ్ళకి ఇంత చిన్న ఫోటోలా? బంతుల కంటే మనుషులు చీప్ అయిపోయారు వీళ్ళకి. ఆ పేపర్ అనుకోండి. ఏమనుకుంటున్నా అంటే వాడి మీద రౌడీ షీట్ కూడా ఉంది. చాలా డేర్ కుర్రాడేంటి సార్, మాణిక్యాన్ని ఎక్స్పోజ్ చేస్తే పబ్లిక్ లో పెట్టి కొట్టాడు. ఈ పని చేయగలరా? డెఫినెట్ గా చేస్తాడు, నా మీద నమ్మకం ఉంచండి. సిటీలో మాణిక్యానికి అపోజినాడు ఒక్కడే. మాణిక్యానికి యాంటీ అంటే ఏదైనా చేసేస్తాడు. నన్ను నమ్మండి, మీ పని అయిపోద్ది. నువ్వు డేంజర్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నావు. దేనికైనా రెడీగా ఉండాలి, చంపడానికైనా చావడానికైనా. నువ్వేమాత్రం ఆయనకు అడిగేస్తున్నాడు, నేను వీపీని అయిపోతాను. ఫుడ్కు లాటరీ కొడుతుంటే వాడిని తీసుకెళ్లి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేశాను. నమ్మకంగా ఉన్నాడని నా ప్రాపర్టీస్ వాడి పేరు మీద పెట్టాను. ఈ రోజు ఆ మాణిక్యవాడిని చూసుకుని మొత్తం నా ప్రాపర్టీస్కి ఎసరు పెట్టాడు. ఆ మాణిక్యానికి కావాల్సిన పొలిటికల్ ఫండ్స్ అంతా వీడే అరేంజ్ చేస్తాడు. అందుకే మాణిక్యం వీడి మీద ఏ కూడా వాళ్ళనవటం లేదు. అన్నీ ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. వాడు అడుగుతున్నాను, సర్వనాశనం అయిపోవాలి. నా ప్రాపర్టీస్ నా దగ్గరికి రావాలి. నీకెంత కావాలి? మా 25 lakhs ఒప్పించేశాను. అన్న వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది, ఇచ్చాను. సరే క్వారీ ఏదంటే నువ్వు అబ్బే పర్లేదు, నా పెద్దగానే ఉంది. ఎంతైనా దుబ్బేసిందిగా. మా మీద మచ్చటి రసంగా. సరే నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది పెద్ద జాదుగాడు అని. ఆయన నేను జాబ్లో పెట్టుకున్నాడు రాడు. పెద్ద పెద్దలతో చిన్న చిన్న తప్పులు చేస్తారు అన్న. చూసావు అన్నతో ఫోటో దిగాడు. అన్నాడు రా అన్న. అన్న కదండి మాణిక్యం గాడు. సరే ఇంకా మాణిక్యం గారితో ఫోటోలు దిగుతున్నారా మీరు? ఏంటి నీకు సపోర్టా? ఆడిని అడుగు నా గురించి, ఆడు బాగా తెలుసు. ఆడు కూడా మీ బాస్లోనే నన్ను పెట్టుకుని చిన్న తప్పు చేశాడు. నువ్వేంట్రా? ఆడు బయటికి లాగే, ఆడు ఫేస్ అసలు. సరే మ్యాటర్కి వస్తున్నా. ఈ దందా నేను డీల్ చేస్తున్నా. 1 weekలోగా ఆ ల్యాండ్స్ అన్ని ఆడికి అప్పగించాను.
పటాన్. ఫైనల్స్ ఎప్పుడు? మండేనా? నెక్స్ట్ సండేలోగా మ్యాటర్ సెటిల్ అయిపోవాలి, లేకపోతే మండే ఫైనల్స్ చూడటానికి నువ్వు ఉండవు. అన్నా విన్నావు కదా, ఆ సీనుగాడు మనకు మండే దాకానే టైం ఇచ్చాడు. అలాగా మన రేంజ్ మార్తి కాదన్నా, స్కార్పియో ఉండాల్సిందే. చూడి కోసం ఎందుకు తెచ్చాను? ఆ మల్లారెడ్డి దగ్గర కష్టపడిన డబ్బులతో చిట్టి వేసుకున్నాం బాబు. పాడుకున్నాను కానీ డబ్బులు ఇమ్మంటే బాబు. ఎరా చెప్పు, ఏమన్నాడు? సినిమా విషయం చెప్పా? చెప్పానా వినట్లేదు. చంపేస్తానని చెప్పిన కొడుకునే. ఎలా తయారయ్యావేంట్రా? నేనే పాపం చేశాను రా? అందరూ పెంచినట్టే నిన్ను పెంచాను కదరా. మీ నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? ఏమ్మా నీకేం పని లేదా? నా కొడుకే దొరికాడా మీకు? మీకు పోలీస్ స్టేషన్ లేవా? మీ పనులు మాత్రం మీరు చేయించుకోండి, బయటికి వెళ్ళి గుండా అనండి. నువ్వేమన్నావు? మీ కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కదా, రౌడీ షీట్ ఓపెన్ చేశారు కదా అన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? మీ కొడుకును మాత్రం ఇంట్లో పెట్టుకోండి, నా కొడుకేమో రౌడీ అవ్వాలి. వెళ్ళిపోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.